వేములవాడ రాజన్న ఆలయంలో ఒక దొంగ తన చేతివాటను ప్రదర్శించారు. నగదు దొంగలించి బంగారాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి భూపాలపల్లి జిల్లాలోని బాచుపల్లి గ్రామానికి చెందిన సంతోష్ తన కుటుంబ సభ్యులతో శుక్రవారం వచ్చాడు. అయితే దర్శనం కోసం వెళ్తున్న సమయంలో కరీంనగర్ మండలం శాంతినగర్కు చెందిన షకీర్ అనే వ్యక్తి సంతోష్ వద్ద నుండి 5,000 రూపాయల నగదు దోచుకుని అతని భార్య మెడలోని పుస్తెల తాడును సైతం దొంగలించే యత్నం చేయగా వారు పట్టుకోవాలని ప్రయత్నించడంతో షకీర్ ఆలయంలోని కోటిలింగాల్లో దాక్కున్నాడు. గమనించిన సంతోష్ కుటుంబ సభ్యులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేవాలయం ముందున్న SPF పోలీసులకు అప్పగించడంతో వారు వేములవాడ పోలీసులకు అప్పగించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముస్లిం సైడ్ దర్శనానికి వచ్చాం సార్. మోసపల్ల మాది భూపాలపల్లి మండల్ జయశంకర్ జిల్లా. మా కుటుంబ సభ్యులతో దేవుని దర్శనానికి వచ్చాం. గుడి గర్భగుడి లోపలి పోయినాక నా వెనకాల మా భార్యను దుబ్బి వెనకాల ఉండే మా భార్య దుబ్బి నా వెనకాలకి వచ్చి డబ్బులు తీసుకోవడంతోనే మన జీవులకి డబ్బులు వేయని మా భార్య చెప్పిన వీడే వచ్చిండని ఇంకో ఆమె సుఖం పక్క పోయింది ఆమె ఆ బిడ్డ ఈయన వచ్చిండు వెనక ఎవరైతే రాలే అని చెప్పడంతోనే చూసిన అన్నయ్య చూసి అన్న దగ్గర డబ్బులు తీసుకున్నావు నువ్వే రిక్వెస్ట్గా డబ్బులు తీసుకున్నావు నేను దొంగ అంటలేను నిన్ను రిక్వెస్ట్గా మాత్రం నా డబ్బులు నీ దగ్గర ఉన్నాయన్న అన్న అంటే అన్న నేను దేవుడి గుళ్ళకి వచ్చి నీకు ఏం తప్పు చేస్తాను అన్నాడు. అన్నాక కదా జేబులో పాయింట్లు వేసుకుంటే జేబులో పెట్టుకోలేదు ప్యాకెట్లో పెట్టుకోలేదు జేబులో వేసుకున్నాడు సార్. వేసుకోవడంతోనే అని ఒక్కొక్క పైసా 10-20 రూపాయలు వెళ్ళిపోతున్నాయి కింద పడుతున్నాయి. 5,000 రూపాయలు తీసుకున్నాడు సార్. తీసుకున్నాక చూసి తీసుకున్నట్టుగానే సార్ వాళ్ళు ఇటువంటి సార్ డబ్బులు ఇతని దగ్గర ఉన్నాయని చెప్పడంతోనే వీళ్ళు 4 ఆయనే ఉన్నారు పక్క వెంటనే అందుకొని అదే నా డబ్బులు సార్ గిట్లా ఇప్పించేసారు పైసలు వాళ్ళ చేతుల ద్వారా నాకు డబ్బులు ఇచ్చేది. నా దగ్గర దొరకలేదు సార్. దర్గాకు వచ్చిన ఈరోజు 12 గంటల ప్రాంతంలో సంతోష్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో దర్శనానికి వచ్చిండు. అతను డబ్బులు కనపడలేదంట. డబ్బులు పోయినాయని చెప్పి మాకు చెప్పంగానే నేను వెళ్ళేలోపు డబ్బులు తన దగ్గర దొరికినాయి. సంతోష్ రికవర్ చేసుకున్నాడు. మళ్ళీ మేము అతను కోట్లింగాల గురించి ఉరుకుతుంటే మేము పట్టుకొని అతన్ని తీసుకుని కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర పెట్టి అతన్ని విచారించినాము. ఆ భక్తుడు డబ్బులు 5,000 ఉండే 5,000 డబ్బులు మళ్ళీ తన దగ్గర తీసి ఆ భక్తులు పోగొట్టుకున్న డబ్బులు ఆ భక్తునికి రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. అయితే లోకల్ సిఐకి ఇంటిమేషన్ ఇచ్చి అతని పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడమే.